యేసుక్రీస్తు ప్రభువారు శకములో పుట్టినవాడు మాత్రమే కాదు, కాలములో పుట్టినవాడు మాత్రమే కాదు, కాలాన్ని రెండుగా చీల్చినవాడు, కాలపు నడిబొట్టున కూర్చున్నవాడు. కాలాన్ని లెక్క పెట్టుకోవాలంటే క్రీస్తు ఊసును వెత్తక తప్పదు అని ప్రపంచాలు ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భం. ఈనాటికి కూడా నువ్వు ప్రత్యామ్నాయాలు ఏసంటే ఇష్టం లేక చూసుకుంటున్నా ప్రపంచమంతటా వాడుకలో ఉన్న కాల గణనము ఏంటి, ఈవేళ తారీఖు ఎంతండి అని అంటే నేను కరెక్ట్ గా చెప్పాలంటే ఏం చెప్పాలి? క్రీస్తు శకము 2024 డిసెంబరు నెల 4వ తారీఖు అని చెప్పాలి. క్రీస్తు ఊసెత్తకుండా ప్రపంచము కాలాన్ని లెక్క పెట్టుకునే పరిస్థితి లేదు.